జరుపుకుంటాము. సార్ ఆల్రెడీ మేడం గారు చెప్పారు, సార్ కూడా చాలా మంది చెప్పారు. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 5th మనము టీచర్స్ డే జరుపుకుంటాము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దీని అతను పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటానేసి అన్నారు. ఇక్కడ ఆల్రెడీ అందరికీ తెలుసు అతను ఇక్కడ పుట్టేది ఏంటి అనేది. కానీ ప్రపంచంలో అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గొప్పది. ఎందుకంటే అన్ని వృత్తుల వాళ్ళకి ఆకాశం అంతా ఎత్తుకు తీసుకెళ్లే ఒకే ఒక వృత్తి ఉపాధ్యాయ వృత్తి. సో దాన్ని మనము ఎంతలా పోయినా తక్కువే. తర్వాత మనము అప్పుడప్పుడు సమ్మర్లోని గాలిపటం ఎగరేస్తూ ఉంటాం. ఆ గాలిపటం గాల్లో ఎగురుతూ ఉంటది. కానీ ఆ గాలిపటానికి ఆధారం అంటే ఎగరడానికి ఆధారం ఒక దారం ఉంటది. ఆ కనిపించని దారం లాంటి వాడే ఉపాధ్యాయుడు. సో we have to give respect our teachers till the end of our life. మన జీవితం ముగిసిపోయేంత వరకు మనము మన ఉపాధ్యాయుల్ని గౌరవించాలి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి చదువుకొని ఉద్యోగం సంపాదిస్తే ఉపాధ్యాయులు అక్కడే ఉంటూ సార్ మేము పలానా ఉద్యోగం సంపాదించామంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను క్లాస్ రూమ్ లో చాలా సార్లు చెప్పాను, నాకు ఆల్రెడీ నేను పోస్ట్ మ్యాన్ గా చేస్తూ ఉండేవన్నానా, సుమారుగా 1.5 years చేసి వదిలేశాను. మా నాన్నగారు పోస్ట్ మ్యాన్ గా చేస్తూ నాకు కూడా పోస్ట్ మ్యాన్ జాబ్ వచ్చింది, వదిలేశాను. ఎందుకంటే టీచర్ అంతా నాకు అంత ఇష్టం. దానికి మించిన రెస్పెక్ట్ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మీరు ఏ వృత్తినైనా చూసుకోండి, ఆ వృత్తి దానికి కారణము మూల పురుషుడు ఎవరంటే ఉపాధ్యాయుడు. కాబట్టి అతని గురించి మనము ఎప్పుడు అతన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ వృత్తిని మనం గౌరవించాలి. అలాగే ఉపాధ్యాయుడు మిమ్మల్ని ఏమైనా మందలించినా సరే దాన్ని మీరు బాధపడకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి బాగుపడాలని, ప్రతి ఒక్కరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మీ తల్లిదండ్రులాగానే ఉపాధ్యాయుడు కూడా కోరుకుంటాడు. కాబట్టి మీరు ఉపాధ్యాయులు తిట్టారనో మందలించారనో మీరు బాధపడిన అవసరం లేదు. వాళ్ళ మీద ఎటువంటి కక్షపూరితమైన ఏం పెట్టుకోకండి. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి మేడమ్స్ అయినా సార్స్ అయినా మీకు చెప్పిన తర్వాత వినడానికి తెచ్చుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు బాగుపడాలని కోరుకుంటారు తప్ప మీరు చెడిపోవాలని ఎవరు కోరుకోరు. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని మీరు గౌరవించాలని కోరుకుంటూ ఇంతటితో నేను ముగిస్తాను. థ్యాంక్ యూ.